ఫస్ట్ ఇది కొన్న విషయం మా నాన్నకి తెలిస్తే చూసుకుంటే డిజైట్ టైటానియం అన్నమాట. ఇది ఫోన్ చాలా బాగుంది. నేను కూడా కొన్నాను. నా షో ఆఫ్ నాకు ఐఫోన్ ఉందని నేను చెప్పడం కాదు, నాకు అవసరం కాబట్టి మాత్రమే నేను కొన్నాను. ఇంకా చెప్పాలంటే ఐఫోన్ చాలా మంది చెప్తారు వేస్ట్ ఆఫ్ మనీ బాగా ఇష్యూస్ ఫేస్ చేసిన ఏంటంటే నేను అన్బాక్సింగ్ టైంలోని మీరు ఎవరు షో ఆఫ్ కోసం అయితే కొనద్దు. మొత్తానికి 4 years తర్వాత అయితే ఈ ఐఫోన్ కొన్నా, అది కూడా 16 Pro. యాక్చువల్గా నేను ప్రో కొంటానని అనుకోలేదు. అండ్ ఈ బిగ్ బిలియన్ డేస్లో అయితే నేను అది ఆర్డర్ పెట్టాను. నేను ఎంత కొన్నాను అండ్ ఈ మొబైల్ నాకు ఎంతకు వచ్చింది అండ్ నాకు ఎవరు పర్చేజ్ చేసి ఇచ్చారు, సో ఇవన్నీ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పబోతున్నా. అండ్ ఈ వీడియో అన్బాక్సింగ్ కూడా మీకు అయితే ఇప్పుడు చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇది కొన్న విషయం మా నాన్నకి తెలిస్తే పర్లేదు, నేను చెప్పే కొన్నాను బ్రో యాక్చువల్గా. సో ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఉన్న ఫోన్ ఏంటంటే ఇప్పుడు ఆ ఫోన్లో నేను రికార్డ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా 64 GB ఇంటర్నల్ అనమాట. అండ్ 64 GB ఇంటర్నల్ అవ్వడం వల్ల నాకు చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చేది. ఒక్క వీడియో రికార్డ్ చేస్తే ఇంకొక వీడియో డిలీట్ చేయడం అండ్ ఇంకొక నెక్స్ట్ పెద్ద లాక్ చేయాలంటే పూరా మొత్తం స్టోరేజ్నే మొత్తం ఖాళీ చేయడం. సో ఇట్లా లాట్ ఆఫ్ నేను చాలా అంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేశాను. బట్ నేను మాత్రం ఎప్పుడూ ఆగలేదు. మీరు ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు. ఎందుకంటే నేను ప్రతిరోజు ఈ రోజు నేను రికార్డ్ చేశానంటే ఖచ్చితంగా 2 రోజుల తర్వాత ఆ వీడియో డిలీట్ చేసేయాల్సి వచ్చేస్తుంది. ఎందుకంటే అది నాకు స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ పాత మొబైల్లో. సో నేను ఇదైతే తీసుకున్నాను. అండ్ దీని అన్బాక్సింగ్ అయితే మీరు ఇప్పుడు చూసారు కదా. ఇన్ఫ్యాక్ట్ ఇది నేను తీసుకోవడానికి గల చాలా రీజన్స్ ఉన్నాయి. నేను ఇన్ఫ్యాక్ట్ 4 years నుంచి దీనికోసం అయితే యాక్చువల్గా ఈ మోడలే నేను ఫిక్స్ అవ్వలేదు. బట్ తక్కువలో రావడం వల్ల మనకి ఏంటంటే నేను తీసుకున్నాను, అంతేగాని లేదంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ని కూడా అవుట్ ఆఫ్ నుంచి తీసుకురమ్మన్నాను. సో లాస్ట్ మినిట్లో అందరూ హ్యాండ్ అవ్వడం వల్ల మనకి చాలా అంటే చాలా ఇబ్బంది. ఇంక ఇందులో మనకి యాక్సెసరీస్ చూసుకుంటే ఒక కేబుల్ అయితే ఇప్పుడు అప్పట్లా లేదు. నేను అప్పుడు 4 years బ్యాక్ అయితే ఐఫోన్ కొన్నప్పుడు అయితే మొత్తం నార్మల్ కేబుల్ ఇచ్చాడు అండ్ అది వెంటనే కూడా పోయింది. ఇప్పుడైతే సమ్ లెదర్ టైప్ అయితే కేబుల్ ఇచ్చాడు. అండ్ ఫోన్ వచ్చేసి చూసుకుంటే డిజైట్ టైటానియం అనమాట. సో ఇది ఫోన్ చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ నాకు బాగా ఇష్యూస్ ఫేస్ చేసింది ఏంటంటే నేను అన్బాక్సింగ్ టైంలోని ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ అస్సలు లేదు బ్రో. సో నెట్వర్క్ లేకపోవడం ఏంటంటే నేను ఈ ఫోన్ లాగిన్ అవ్వడానికి నాకు చాలా అంటే చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత నేనైతే ఫోన్ పర్చేస్ చేశాను. అండ్ ఇది ఫోన్ ఇక్కడ నుంచి ఇందులోనే మనం అయితే వీడియోస్ చేయబోతున్నాం. అండ్ మన ఫుల్ వీడియోస్ కూడా మంచిగా నేను వీడియోస్ అండ్ కంటెంట్స్ని అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీరు ఎవ్వరు షో ఆఫ్ కోసం అయితే కొనొద్దు బ్రో. ఇది నేను కూడా కొన్నాను, నా షో ఆఫ్ నాకు ఐఫోన్ ఉందని నేను చెప్పుకోవడానికి కాదు, నాకు అవసరం కాబట్టి మాత్రమే నేను కొన్నాను. మీరు పేరెంట్స్ని ఫోర్స్ చేసి అయితే అస్సలు మీరు ఈ ఫోన్నే కొనొద్దు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఐఫోన్ చాలామంది చెప్తారు వేస్ట్ ఆఫ్ మనీ అని. ఎస్, వేస్ట్ ఆఫ్ మనీ, అది అన్నెసరీగా యూజ్ చేసుకున్నాను. ఒక కంటెంట్ క్రియేటర్ కానీ ఎవరికైనా కానీ నువ్వు దాన్ని సక్రమంగా యూజ్ చేస్తే అది నీకు చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. సో ఆ ఉద్దేశంతో నేనైతే ఈ ఫోన్ తీసుకున్నాను. బట్ దీన్ని కాపాడుకోవడం కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ ఫోన్కి పెట్టి నేను మనీ ఎంత అంటే 81,500 అనమాట. సో ఈ 81,500 నేను మా ఫ్రెండ్ దగ్గర కూడా కొంచెం అమౌంట్ తీసుకున్నాను. అండ్ నేను ఆల్రెడీ అయితే సేవింగ్స్ చేశాను. బట్ సరిపోక నేనైతే కొంత అమౌంట్ మా ఫ్రెండే తీసుకున్నాను. అండ్ ఇంకా నాకు ఇది మాకు ఆఫర్ పెట్టి మన క్రెడిట్ కార్డ్ అది అప్లై చేసింది మా రిలేటివ్ ప్రవీణ్ అని. సో తనకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ ఈ వీడియో తరపున. ఎందుకంటే తనే కానీ ఒకవేళ చేయకపోతే ఈ ఐఫోన్ నా దగ్గర ఉండేది కాదు ఈరోజు. ఎందుకంటే తను ఆఫర్ని గ్రాప్ చేసి చాలా అంటే చాలా ట్రై చేశాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 76,000కి అయితే ట్రై చేశాను అన్నాడు. బట్ ఆ ఆర్డర్ అయితే మళ్ళీ క్యాన్సిల్ అయిందంట. ఇంకొకరు కూడా ఉన్నారు చక్రి అని. సో వీళ్ళిద్దరు అయితే నైట్ మొత్తం ట్రై చేసి మనకి ఈ ఫోన్ వచ్చేలా అయితే చేశారు. సో థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్.
సో ఇంతకు మించి ఏం చెప్పడం అనుకుంటుంది బ్రో. మనం ఎప్పుడు ఐఫోన్ అన్బాక్సింగ్ అది చేయలేదు, ఆల్రెడీ మీరు చూసిందే. నేనైతే చాలా హ్యాపీ. బట్ ఇందులో పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. సో అవన్నీ మనం పట్టించుకోకూడదు అనమాట. మన పని ఏంటి, మనం దాని మీద ఫోకస్ చేస్తూ మనం దేని ఉద్దేశంలో తీసుకున్నామో దానికి మాత్రం యూజ్ చేసుకోవాలి బ్రో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.